ఫ్రెండ్స్, నా ఛానల్లో హెల్త్ అండ్ బ్యూటీ చిల్డ్రన్ హెల్త్ కేర్ టిప్స్ అన్ని అప్డేటెడ్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోను మీకోసం తీసుకొచ్చాను. అవి వంటగదిలో ప్రతి మహిళకు అవసరమయ్యే వంటింటి చిట్కాలు. వీటిని తెలుసుకోండి, మీ పనులు సులభతరం చేసుకోండి. నెంబర్ 1, పాల మీద మీగడ మందంగా కట్టాలంటే గిన్నె మీద చిల్లలు మూత పెట్టండి. నెంబర్ 2, గారెలు నూనె పీల్చకుండా ఉండాలి అంటే పిండి రుబ్బాక 4-5 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. నెంబర్ 3, స్టవ్ మీదున్న జిడ్డు ఓ పట్టాన వదలనప్పుడు ఉల్లిపాయను మధ్యకు కట్ చేసి ఆ యొక్క ఉల్లిపాయ ముక్కతో స్టవ్ను రుద్దినట్లయితే స్టవ్ తలతల్లాడిపోతుంది. అలాగే నెంబర్ 4, పిల్లల బట్టలపై ఇంకు మరకలు పడితే వాటిని పుల్లటి పెరుగులో నానబెట్టి ఉతకండి, మరక మాయం అవుతుంది. నెంబర్ 5, ఇంట్లో చీమలు ఎక్కువగా చేరుతూ ఉంటే ఉప్పు నీటిలో ముంచిన గుడ్డతో ఓసారి తుడవండి, ఇక చీమలు ఎప్పటికీ రావు. నెంబర్ 6, అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమినట్లయితే మెలమెల మెరిసిపోతూ ఉంటాయి. నెంబర్ 7, ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే నీరు పోసిన గిన్నెలో గుడ్డు వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. నెంబర్ 8, చెప్పులు బూట్లు బట్టతో తుడిస్తే షైనింగ్ పోతుంది కాబట్టి స్పాంజీతోనే తుడవటానికి ప్రయత్నించండి. నెంబర్ 9, అన్నం మెత్తగా ఉడికిపోతే అందులో కాస్త క్యారెట్ తురుమును కలిపితే అన్నం పొడి పొడిగా అవుతుంది. నెంబర్ 10, నిమ్మకాయ కాస్త వడలి మెత్తబడిపోయినట్లయితే దాన్ని కాసేపు గోరువెచ్చని నీటిలో వేయండి, మళ్ళీ గట్టిగా మారిపోయి తాజాగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా వంటింటి చిట్కాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క చిట్కాలు మీరు కూడా పాటించి మీరు ఈ యొక్క చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.